ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు వేస్తున్న ఫ్లైఓవర్ 6 ఏళ్లు నిండుకున్నాయి. ఇంతవరకు 40% పనులు కూడా పూర్తి కాలేదు. పనులు కొలిక్కిరాక నిర్మాణ పనుల వల్ల ఇరుకుగా మారి లక్షల మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2018లో మొదలైన ఉప్పల్ నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పనులను ఇంకెప్పుడు పూర్తి చేస్తారని నిలదీస్తున్నారు ప్రయాణికులు. పన్నులు కట్టించుకోవటమే కాదు, సౌకర్యవంతమైన రోడ్లు కూడా వేయాలని నిలదీస్తున్నారు జనాలు. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. మనం ఉప్పల్ జంక్షన్లో ఉన్నాం. ఇక్కడి నుంచి నారాపల్లి వరకు 6.2 కిలోమీటర్లు, సుమారు 6.5 కిలోమీటర్ల ఈ వంతెనని పూర్తి చేయాల్సి ఉండే ఫ్లైఓవర్ని 2018లో ఈ ఫ్లైఓవర్ మొదలైంది. ఇప్పటికీ పూర్తి కాలేదు. 6 ఏళ్ళు అవుతుంది. 3 కాంట్రాక్టర్లు మారిపోయారు. ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తున్న పిల్లర్లు ఏ పొజిషన్లో ఉన్నాయో అర్థమవుతుంది. ఇంకా బేస్మెంట్ లెవెల్లో కూడా పూర్తి కానట్టు పరిస్థితి. అక్కడక్కడ కొంత వరకు పూర్తి అయిపోయినప్పటికీ ఇది ఇదే విధంగా కొనసాగినా ఇంకా 2 నుంచి 3 ఏళ్ళు సమయం పట్టేటానికి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకరు నిధులు విడుదల చేస్తలేదంటూ రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. రాజకీయాలు అటుంచితే జనాలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. 1 కాదు 2 కాదు, ఇక్కడి నుంచి ఉప్పల్ నుంచి వివిధ జిల్లాలకు 9 జిల్లాలకు ఇక్కడి నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ మేడ్చల్ జిల్లాతో పాటు పక్కనున్న యాదాద్రి భువనగిరి జిల్లా, జనగాము, వరంగల్ జిల్లా, హన్మకొండ, దాంతోపాటు మహబూబాబాదు, దాంతోపాటు ములుగు, భూపాలపల్లి, దాంతోపాటు అటు కరీంనగర్ కూడా కొంత ప్రాంతంలో ఇటు నుంచి వరంగల్ నుంచి క్రాస్ అవుతారు, ఇటు సిద్దిపేట ప్రాంతానికి వెళ్తారు. ఈ విధంగా 9 జిల్లాలకు ఇదే ప్రాంతం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. వివిధ జిల్లాల నుంచి ఎమర్జెన్సీలో వచ్చేట్టుగా అంబులెన్సులు కూడా ఈ మధ్యకాలంలో గట్కేసర్ వరకు ఒక విధంగా వస్తే అక్కడి నుంచి ఉప్పల్ వరకు ఉన్నటువంటి ఒక ట్రాఫిక్తో ముఖ్యంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ అంబులెన్సులు వచ్చేట్టుగా రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వైద్యానికి కూడా ఆలస్యం అవుతుంది. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఈ ఫ్లైఓవర్ పూర్తి కాకపోవడానికి కారణాలేంటి, జనం పడుతున్నట్టుగా ఇబ్బందులు ఏంటో ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు ఉన్నట్టుగా ఫ్లైఓవర్ పూర్తి కాకపోవడంతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. 6.2 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా ఈ ఫ్లైఓవర్ పూర్తి కాకపోవడంతో ఇక్కడి నుంచి వివిధ జిల్లాలకు, అంతేకాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రం తెలంగాణ ఉన్న యాదాద్రి, అదే యాదగిరిగుట్టకు వెళ్ళేట్టుగా భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. సుమారు 9 నుంచి 10 జిల్లాలకు ఇదే హైవే మీద వెళ్తుంటారు, ఈ జాతీయ రహదారి మీద. అయితే ఇప్పటికీ 2018లో మొదలైన ఫ్లైఓవర్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం, 3 కాంట్రాక్టర్లు మారినా కానీ ఈ పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి కావట్లేవు. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేంద్రం మీద నెట్టేసింది, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదంటూ కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు కూడా, మోడీ ఫ్లెక్సీలు కూడా ఈ పిల్లర్లకు అంటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయం అటు ఉంచితే ఈ ఫ్లైఓవర్ పూర్తి కాకపోవడంతో జనం మాత్రం నరకం అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీలో వచ్చేట్టుగా పేషెంట్లు, అంబులెన్సులు కూడా ఆలస్యంగా రావడంతో ఇందుకు వివిధ జిల్లాల నుంచి ఇటు నిమ్స్ కావచ్చు, దాంతోపాటు ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, అంతేకాకుండా ప్రైవేట్ హాస్పిటల్, ప్రముఖ ఆసుపత్రులకు వచ్చేట్టుగా రోగులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టుగా స్థానికులతోటి ఇదే ప్రాంతంలో ఈ ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు ఉన్నట్టుగా స్థానికులు ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్న స్థానికులను అడిగి తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు అంటే కొన్నేళ్ల సంధి ఈ ఫ్లైఓవర్ 1 కాదు 2 కాదు 6 ఏళ్ల సంధి మూలుగుతూ ఉంది. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు గత పాలనలో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ మీద చెప్పుకోవడము, అలాగే ల్యాండ్ ఏదైతే ఆక్యుపెన్సీస్ కూడా ఇవ్వకపోవడం, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇంత చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది నేషనల్ హైవే 163 వరంగల్ హైవే మెయిన్ రహదారి ఇది. దీంట్లో కాలేజ్ పిల్లలు కానివ్వండి, ప్రతి నిత్యం అంబులెన్స్లు తిరుగుతూనే ఉంటాయి. చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల మన గత ప్రభుత్వాలు చేయడము, దానివల్ల తప్పిదాల వల్ల చాలామంది ప్రాణ నష్టాలు కూడా జరిగినాయి. కాలేజ్ పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏదైతే మన ప్రజాపాలన వచ్చిన తర్వాత మన ప్రజాపాలన మొదటి విడతలనే మన ఈ శాంక్షన్ మళ్ళీ కాంట్రాక్టర్ని చేంజ్ చేయడం జరిగింది. మన మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు కూడా అన్ని రివ్యూ మీటింగ్ తీసుకొని
దీని మీద ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుందనేసి సంబంధిత అధికారులతోటి కూడా అందరితోటి సమావేశం జరిపించారు. ఇప్పుడైతే గత ఒక 6 months నుంచి ఎప్పుడైతే కోమటిరెడ్డి గారు రివ్యూ మీటింగ్ తీసుకున్నారో అప్పటి నుంచి ప్రతి పని కూడా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నది. అలాగే ముఖ్యమంత్రి వారు కూడా గతంలో ఈ రోడ్వేలో పోయినప్పుడు ఈ ఫ్లైఓవర్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలనేసి సంబంధిత అధికారులకు కూడా తెలిపినట్టు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడైతే చాలా చక్కగా జరుగుతున్నది తెలియజేస్తా ఉన్నాం. రైట్, అంటే ఇక్కడి నుంచి ఇటు యాదాద్రి జిల్లా కావచ్చు, దాంతోపాటు జనగాం జిల్లా, వరంగల్ జిల్లా, హన్మకొండ, మహబూబాదు, ములుగు, భూపాలపల్లి, ఇటు కరీంనగర్ కూడా కొంత భాగం వెళ్తుంటారు. సుమారు 9-10 జిల్లాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా అంబులెన్స్ కావచ్చు, జనాలు కావచ్చు. ఈ ప్రాంతంలో ఎప్పుడు రద్దీగా ఉంటుందా? ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు జనం? ఇది ప్రధానంగా జాతీయ రహదారి. ఇక్కడ దాదాపు 10 నుంచి 12 జిల్లాలకు రాకపోకలు జరిగేటటువంటి ఒక రహదారి ఇది. అంటే వాస్తవానికి 2018లో ఈ యొక్క ఉప్పల్ టు నారపల్లి ఫ్లైఓవర్కి శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాలు పూర్తి కావాల్సింది 6 సంవత్సరాలు అవుతుంది. దీనికి ప్రధానమైన కారణం పాలకుల యొక్క నిర్లక్ష్యం. ఈరోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీతో వైర్యంతో, వైఫల్యంతో, అంటే ఒక రాజకీయ విభేదాలతోటి ఈ యొక్క దీన్ని రాజకీయ కోణంలో చూసి దానికి పనులు ఆపే ప్రయత్నం చేశారు జరిగింది. అంటే కేసీఆర్ గారు మోడీతో ఢీకొన్నారు కాబట్టి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి మేము ఎందుకు నిధులు ఇవ్వాలని చెప్పేసి వారు రాజకీయ కోణంలో ఆలోచన చేసే తప్ప వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ ఈ యొక్క రహదారులపై వెళ్ళే వాహనదారులకు వాళ్ళకు సౌకర్యార్థం కోసం వాళ్ళకు సేవ చేద్దాం, అభివృద్ధి చేద్దాం ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. అంటే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. 2018లో ప్రారంభమైనటువంటి ఒక రహదారి, ఒక ఫ్లైఓవర్ 2021లో పూర్తి కావాలి. కానీ నేడు 2024 డిసెంబర్, అంటే 2025 రాబోతుంది. అంటే 6 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రధానంగా ఇది ఒక పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది ఒక డిలే, చాలా నిర్లక్ష్యం జరిగింది. అంటే ఈ నిర్లక్ష్యానికి ఇలా కప్పుపుచ్చుకోవడానికి ఇలా రాజకీయ పార్టీలు వివిధ సందర్భాల్లో, వివిధ రూపాల్లో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం సరిపోతుంది తప్ప వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క దుమ్ము దిలు వల్ల ప్రజలు అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. చాలా మంది ప్రమాదాలు జరిగినాయి. చాలా మంది ఒక 10ల సంఖ్యలో మరణాలు సంభవించినాయి. అంటే వీటన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రాజకీయ కక్షతో రాజకీయ ఆలోచన చేసేటువంటి పార్టీలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. నేడు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంగా ఏర్పడిన ప్రజాపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుగా అయింది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఒక సంబంధించినటువంటి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అంటే ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఈ యొక్క దుమ్ముదిలో అనారోగ్య పాలవుతున్నారు. అంటే ఇక ప్రజలకు ఏదో రకంగా మనం చేయాలి. ఎందుకంటే మనం ఎన్నుకునే ప్రజలు ఎన్నుకుని మన కోసం కాబట్టి ఖచ్చితంగా ఈ రహదారిని వెంటనే అభివృద్ధి చేసి రహదారిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దానికి కృషి చేస్తూ ఉన్నది. అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ఈ యొక్క సంబంధిత ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పెండింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పేసి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి దృష్టికి తీసుకోవడం కాబట్టి వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీ యొక్క రాజకీయ కోణాలు ఆలోచించకుండా ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీ యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకోరు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ పనులు ఇది ఒకటి. ఉప్పల్ టు నారపల్లి ఫ్లైఓవర్ పెండింగ్ ఉంది కాబట్టి వెంటనే వీరికి నిధులు కేటాయించి అది త్వరితగతిన దాదాపు 2-3 సంవత్సరాలు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం అనే ఒక ఘటన జరిగింది కాబట్టి ఏదేమైనా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ తరహా చేయకుండా ఈరోజు ప్రజాప్రభుత్వం చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి చేసేందుకు శ్రద్ధ వహించి ఇక్కడ అధిక నిధులు కేటాయించి ప్రజలకు అందుబాటులో, విద్యార్థులకు అందుబాటులో తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా చాలా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు నిత్యం వేలాది మంది విద్యార్థులు రాకపోవలు జరుగుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం చాలా బలంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు నారపల్లి నుంచి ఉప్పల్ పోవాలంటే దాదాపు 3 గంటలు పట్టే పరిస్థితి ఉన్నది. కానీ ఈ ట్రాఫిక్ అంతరాయం వల్ల, ఈ యొక్క రోడ్ల పరిస్థితుల వల్ల 3 గంటల ఆలస్యం అవుతుంది. దీనివల్ల ఏంటంటే దానిలో మధ్యలో అంబులెన్స్లు ఆగిపోవడం జరుగుతుంది. అంబులెన్స్లో ఉన్నటువంటి రోగులు వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే అంబులెన్స్ లో ఉన్నటువంటి రోగులను సకాలంలో ఆసుపత్రికి చేరడంలో వాళ్ళు వైఫల్యం చెందుతున్నారు. అంటే దీనికి తప్పిదమైంది ఈ రోడ్ల పరిస్థితి వల్ల. అందుకే వెంటనే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే చొరవ చూపి ఈ యొక్క నారపల్లి ఉప్పల్ యొక్క ఫ్లైఓవర్ వెంటనే పూర్తి స్థాయిలో నిర్మించి త్వరితగతిన ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రైట్, అంటే ఇప్పుడు ఇక్కడి వరకు రావటం, వివిధ జిల్లా నుంచి ఇక్కడి వరకు రావటం ఒక ఎత్తు అయితే ఈ నుంచి గట్కేసరి పోవడం ఒక ఎత్తు అవుతుంది. చెప్పండి. మీది ముందే నేషనల్ హైవే ఇక్కడ దాదాపు
ఒక రోజుకు 1,50,000 మంది జనాభా స్వర్ణగిరి కావచ్చు, వ్యాధిగుట్ట కావచ్చు, ఇంకా వేరే టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ వరంగల్ పోయే రహదారి మందంగా ఇక్కడ కాలేజీలో దాదాపు గట్కేశ్వర దాకా దాదాపు 20 కాలేజీలు దాకా ఉన్నాయి. ఇక్కడ జనాభా బాగా రద్దీ బాగా పెరుగుతుంది. ఉప్పల్ టు గట్కేశ్వర్ ఇంతమంది ప్రమాదాలు చేసి దాదాపు 50 నుంచి 70 మంది మరణం పొందినారు. దాదాపుగా ఒక హ్యాండిక్యాప్డ్ అయిన వాళ్ళంటే 250 మంది దాకా హ్యాండిక్యాప్డ్ అయినారు. దీనివల్ల ఇక్కడ పాలకులు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఏంది మనం అనుకోకుండా వీళ్ళు ఈ వ్యతిరేకంగా ఉండడం వల్ల వాళ్ళ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఆగిపోయేసి మన గత ఒక 3 months బ్యాక్ ఇక్కడ ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ రివ్యూ నిర్వహించడానికి ఈ రోడ్డు మనం నిలబడ్డ రోడ్డు జరుగుతుంది. ఇప్పుడు ఆ నిర్వహించడం వల్ల ఇప్పుడు గత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం వర్క్ మూమెంట్ అవుతుంది. అంతకుముందు కాంట్రాక్ట్ నిర్లక్ష్యమా లేదా పాలకుల నిర్లక్ష్యమా కానీ దాదాపు ప్రాణాలు మాత్రం ఒక 60-70 మంది ప్రాణాలు పోయినాయి. 250 మంది మాత్రం హ్యాండిక్యాప్డ్ అయిపోయారు. దేనికి పనికి రాకుండా వాళ్ళు అయిపోయారు, కుర్చీకే పరిమితమయ్యారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఐటీ న్యూస్ వాళ్ళకు ధన్యవాదాలు. అన్న, ఇంతకుముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేక బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే కేంద్రంతో వైరి వైఖరిని మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్లక్ష్యం అనేది మొదలైంది. 2018లో ఎప్పుడైతే పనులు ప్రారంభమయ్యాయో 2023 ఎలక్షన్లు అయ్యే వరకు కనీసం 1/2 కిలోమీటర్ కూడా ఈ పనులు జరగలేదు. పూర్తిగా దుమ్ము ధూళితో ఈ ప్రాంతాన్ని మొత్తం సర్వనాశనం చేసిన ఘనత ఇక్కడున్న మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి, అలాగే ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గౌరవనీయులు కేటీఆర్ గారికి వారికే దక్కుతుంది. ఒక్కనాడు కూడా కనీసం ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు దుమ్ముతో ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, కనీసం వాళ్ళని పట్టించుకుందాము అనే పాపన కూడా వాళ్ళు ఇక్కడికి రాలేదు. కనీసం ఈ ఫ్లైఓవర్ని రివ్యూ చేసి ఇది ఎంతవరకు వచ్చింది, అసలు పనులు ఇక్కడి వరకు జరిగాయని ఏ రోజు కూడా వారు పట్టించుకోలేదు. కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ R&B మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గత 6 నెలల క్రితం ఇక్కడ పూర్తిగా 2.5 గంటల పాటు ఎక్కడైతే ఉప్పల్ డిపో మొదలుకొని నందనవనం వరకు పూర్తిగా పర్యవేక్షించిన తర్వాత ఆయన ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అదే విధంగా అసెంబ్లీలో కూడా వారి మధ్య దీని గురించి ప్రస్తావించడం జరిగింది. దీన్ని రాబోయే 1.5 yearలో దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని వారు ఒక శుభవార్త చెప్పడం జరిగింది. వారి సూచనకు అనుగుణంగానే ఈరోజు ఇక్కడున్న రోడ్లు కానీ లేదంటే ఇప్పుడు దాదాపు 1.5 కిలోమీటర్ మేర ఈ ఫ్లైఓవర్ కూడా పూర్తవడం జరిగింది. రానున్న రోజుల్లో మరో 1.5 yearలో అంటే 2026లో ప్రజలు పూర్తిగా దీన్ని ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తెస్తారని ఆశిస్తున్నాం. రైట్, అంటే ఇప్పటికే 3 కాంట్రాక్టర్లు మారారన్న, అయినా కానీ ఇప్పుడు ఇట్లనే ఉంది, ఇక్కడ వరకే ఉంది. జస్ట్ కొద్ది దూరం వరకే 1/2 కిలోమీటర్ వరకే పూర్తి అయిపోయింది, ఇంకా 6 కిలోమీటర్లు మిగిలి ఉంది. అయితే ఈ ఫ్లైఓవర్ 2018లో స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి దీని నిర్లక్ష్య వైఖరే ఉంది. ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించిన ఎన్ని రోజులు పరిపాలించిందో ఇక్కడ పాలకవర్గం కూడా వాళ్ళే ఉండే, మాజీ మేయర్ వెంకటరెడ్డి గారు ఉండే, వీళ్ళు ఎవరు కూడా దీన్ని అటర్ చేసిన పాపాన పోలేదు. వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. మీరు చూస్తుండండి, ఇక్కడ వరంగల్ నుంచి మొదలు పెడితే అక్కడ భూపాలపల్లి, అక్కడ చాలా ఎక్కడైతే డిస్ట్రిక్ట్లలో ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్లలో మొత్తము ఇక్కడ నుంచే ప్రయాణం చేస్తారు. మీరు వరంగల్ 2 గంటల్లో పోయి రావచ్చు, కానీ ఇక్కడ నుంచి ఉప్పల్ పోనీకి మీకు మినిమం తక్కువ గంట పట్టేది ఆ ట్రాఫిక్కి. ఉప్పల్ వరకు కూడా ఈ ఫ్లైఓవర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఎక్కడ కూడా ఈ తొవ్విర్రో, ఈ పిల్లర్స్ తొవ్విర్రో, ఈ తొవ్విన డ్యామేజ్ ఏర్పడ్డ వాటిని ఎక్కడ కూడా రీఫిలింగ్ చేయలేదు. టెంపరీగానైనా కనీసం రోడ్ వేసి నీట్గా లెవెల్ చేస్తే పబ్లిక్ ఈజీగా పాస్ అయ్యేవాళ్ళు. ఇక్కడ అసలు తొవ్విన వాటిని పట్టించుకున్న పాపనే అవ్వలేదు. నైట్ వర్క్ చేసేవాళ్ళు అవన్నీ తొవ్వి అట్నే పెట్టేస్తే పొద్దుగాల అందరు పిల్లలు దాంట్లో కింద పడి చాలా మంది చనిపోయారు ఇక్కడ. దానివల్ల మేము మా ఇన్ఛార్జీలు ఇద్దరు తొడకూరు వజ్రేష్ యాదవ్ గారు కానీ, మా అధ్యక్షులు రవి గారు కానీ, మా పక్క నియోజకవర్గం ఎంపీఆర్ గారు నియోజకవర్గం వాళ్ళు వచ్చి మొన్ననే అడ్రస్ చేశారు. మన వెంకటరెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడే మన సెట్ స్కూల్లోనే కూర్చొని ఇమీడియట్గా కాంట్రాక్టర్కి ఫోన్ చేసి ఆ సుబ్బిరామ్ రెడ్డి గాయత్రి బిల్డర్స్ కాంట్రాక్టర్ వాళ్ళ కొడుకుకు డైరెక్ట్గా ఫోన్ చేసి అక్కడ నుంచే ఆఫీసర్స్ని, కలెక్టర్ గారిని అందరిని పిలిపించి ఆర్ఎన్బి సెక్రటరీ గారిని వాళ్ళందరినీ పిలిచి అడ్రస్ చేసి ఇమీడియట్గా నాకు ఈ డేట్ లోపల, మీ డిసెంబర్ లోపల కనీసం ఈ రోడ్ ఏమంటే ఈ రోడ్ మొన్ననే వేసారు, ఆయన వచ్చిన తర్వాతనే ఈ రోడ్ వేసారు. ఇమీడియట్గా మా కాంట్రాక్టర్ ఏమున్నా సరే కానీ మీరు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ కావాలి. మీకు ఎక్కడి నుంచి పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవన్నీ మీరు ప్రపోజల్స్ పెట్టండి. ఆర్ఎన్బి మినిస్టర్గా నేను చూస్తాను. ఆర్ఎన్బి సెక్రటరీ గారు కూడా వచ్చారు, జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు. అందరూ వచ్చి అడ్రస్ చేశారు కాబట్టి ఈ రోడ్డు ఈ విధంగా త్వరగా పూర్తవుతుంది. రైట్, ఇంకోటి ఫ్లెక్సీలు కూడా నరేంద్ర మోడీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు పిల్లర్ల మీద పూర్తి చేయాలంటూ. ఎట్లా చూడొచ్చు దీన్ని? చెప్పండి. గత
6 సంవత్సరాల నుండి ఈ ఫ్లైఓవర్ ఆగిపోవడం జరిగింది. చెప్పండి. 6 సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం అనేది నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుంది. వాస్తవానికి నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే, ఈ ఫ్లైఓవర్ 6 సంవత్సరాల నుండి ఆపేసి ఆ పిల్లర్లకు వాళ్ళ ఫ్లెక్సీలు అంటించుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారని అనిపిస్తుంది. ప్రజా సమస్య తీర్చడానికి అయితే లేని విధంగా అనిపిస్తుంది నాకు. ఈరోజు అసెంబ్లీలో మన బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఏంటంటే మొత్తం మేమే చేస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేది మేమే, ప్రతిదీ చేసేదే మేము. ఈరోజు ఎమ్మెల్యేలు ఒకసారి చూడాలి, బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి చూడాలి, దీనివల్ల ఎంతమంది ప్రాణాలు పోయినాయి అనే విషయాన్ని కూడా బీజేపీ ఎమ్మెల్యేలు తెలుసుకోవాలి. గత ప్రభుత్వమా ఇప్పుడున్న ప్రభుత్వమా అనే దానికి పోకుండా, ఇంతకుముందు జరిగిన తప్పిదాలను కూడా అవన్నీ పట్టించుకోకుండా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము దీనిని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఒక సిటిజన్గా. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు జరిగిన తప్పిదాలేమో ఏది ఉన్నా కానీ ప్రజా సమస్య అనేది తీరాలి. ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది ప్రజా సమస్య. మీ పార్టీలకు మీ పొంతనాలకు పోయి ప్రజలను ఇబ్బంది పెట్టే అవసరం లేదు. ఈ విధంగా నేను కోరుకుంటున్నది ఏంటంటే, 6 సంవత్సరాల నుండి ఆగిపోయిన ఫ్లైఓవర్ ఇప్పుడైనా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పగింపి, కేంద్ర ప్రభుత్వం అప్పజెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని వెంటనే పూర్తి అయ్యేలెక్క చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. ప్రజా సమస్యల మీద పోరాడాలని కోరుకుంటున్నా, పార్టీలకు అతీతంగా పని చేయాలని చెప్పేసి నేను ఈ విధంగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఏంటంటే, సెంట్రల్లో బీజేపీ పార్టీ ఉంది. ఇప్పటి వరకు కిషన్ రెడ్డి గారు దీని మీద ఎలాంటి మాట మాట్లాడలేదు. మన తెలంగాణలో ఉంటాడు మంత్రి గారు, మరి ఇప్పుడు వరకు దీనికి పట్టించుకోకపోవడం ఏందండి? కేవలం ఫ్లెక్సులు అంటించుకోవడానికి ఫ్లైఓవర్ కట్టిరంటే చెప్పండి, మరి పబ్లిక్ అందరూ హాస్యాస్పదంగా నమ్ముతారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే పట్టించి ప్రస్తుతం ఉన్న ప్రజాపాలన ప్రభుత్వానికి ఈ యొక్క అన్ని సమస్యలపైన వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళైనా సరే వెంటనే ప్రజా సమస్యలు తీర్చాయని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, పార్టీలకు అతీతంగా ప్రజలకు సమస్యలు తీర్చాలని చెప్పేసి ఈ విధంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్. అంటే ఇక్కడ ఈ ఏరియాలో బిజినెస్ ఏరియాలో కూడా బిజినెస్ పరంగా కూడా చాలా ముఖ్యం. రియల్ ఎస్టేట్కి కావచ్చు, వివిధ బిజినెస్లకు కావచ్చు. దీంతో అంటే రవాణా బాగుంటేనే బిజినెస్ బాగుంటుంది అన్నది ఒక నానుడి. ఎట్లా చూడొచ్చు దీన్ని? సార్, మొదట ప్రత్యేకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి, ప్రజల సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఐన్యూస్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ వ్యవస్థను మనం చూసుకున్నట్లయితే, ఎన్నో సంవత్సరాల కింద ఒక ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ కావడం జరిగింది. దీని యొక్క వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. అప్పుడు ఓన్లీ ట్రాఫిక్ జామ్ మాత్రమే ఉంది ఫ్లైఓవర్ స్టార్ట్ కాకముందుకు. ఇప్పుడు ట్రాఫిక్ జామ్తో పాటు అనేక మంది అనారోగ్యాలు, అనేక యాక్సిడెంట్లు, అనేక ఇతర ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు మనం కొన్ని తెచ్చుకోవడం జరిగినట్టు అయింది. ఈ ఫ్లైఓవర్ అనేది ఎలాంటి రాజకీయ పరంగా కాకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల కోసం, ప్రజలకు అండగా ఈ యొక్క ప్రభుత్వం అనేది ఏర్పడింది. మనం ఎన్నో 10 సంవత్సరాలుగా మనం పోరాటం చేసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి మన ఎంతోమంది విద్యార్థుల నాయకుల సహకారంతో మన ఒక కాంగ్రెస్ పార్టీని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా మనకు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో, స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క వీలైనంత త్వరగా ఈ యొక్క ఫ్లైఓవర్ను కంప్లీట్ చేసి ప్రజలకు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నిధులు ఇవ్వట్లేరంటూ వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇది ఒక వైఖరి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక మెయిన్ వ్యవస్థ. అంటే ఇప్పుడు మన వరంగల్కు కానీ, పుణ్యక్షేత్రానికి, ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట కానీ, మెయిన్ పుణ్యక్షేత్రానికి రవాణా వ్యవస్థ ఇది. అదేవిధంగా ఫైనాన్షియల్ కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ మెయిన్ రోడ్గా వరంగల్కు అండ్ భూపాలపల్లికి మెయిన్ హైవేగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడే ఛాన్స్ ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇది దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ని విజయవంతంగా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నిత్యం లక్షల వాహనాలు ఇక్కడి నుంచి వెళ్తుంటాయి వివిధ జిల్లాలకు, సుమారు 9-10 జిల్లాలకు. ఎట్లా ఇబ్బంది పడుతున్నాయి? ముందుగా అందరికీ నమస్కారం. ఐ న్యూస్ వాళ్ళకు. ఈ పిర్జాదిగూడలో ఏవైతే ఉన్నా ఈ ఫ్లైఓవర్ చెరుకట్ట ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఫ్లైఓవర్ చేసిన గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, వీళ్ళు పనులు చక్కగా పెండింగ్లో పెడుతూ పైనుంచి బిల్లులు రావట్లేదని చెప్పేసి మభ్యపెట్టించి వేసి దీనికి ఈ 3 కాంట్రాక్టర్లు మార్చినా కానీ ఈ పనులు అనేది వేగవంతంగా చేయలేదు. ఎంతో ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ సుమారుగా ఒక 20 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అండ్ రహదారి అయినా ఇది నేషనల్ హైవే. ఇది సుమారుగా ఒక 100 లక్షల మంది వాహనాలు నిత్యం అంబులెన్స్లు ప్రయాణిస్తూనే ఉంటాయి. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడికి మా సమస్యల గురించి మా ఇన్ఛార్జ్ అయినటువంటి వజేష్ యాదవ్ గారితో, మా పార్టీ ప్రెసిడెంట్ రవి గారు అన్నగారితో, వీళ్ళతో మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి మా పనుల సమయంలో జనాలు మరింత ఇబ్బంది పడుతున్నారా? పనులు ఒక పక్క అవుతున్నాయి, ఇన్నేళ్ల సంది పనులు అవుతున్నాయి కాబట్టి తొందరగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పనుల వల్ల కూడా ట్రాఫిక్ అవుతుంది కదా. పనుల వల్ల ట్రాఫిక్ అనేది కామన్గా అవుతూనే ఉంటుందండి. కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఈ ఇంతగానో మెరుగుపరిచిన రోడ్డు కానీ అంటే
అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి ఫాస్ట్గా వర్క్ అనేది జరుగుతూనే ఉన్నది. ప్రోగ్రెస్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఐడెంటిఫై చేసిన ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు R&B వాళ్ళకు మా డిమాండ్ ఇది తొందరగా పూర్తి చేయాలి. మోడీ ప్రభుత్వం దీనికి కావాల్సిన కేటాయించిన నిధులు అన్నీ మా ప్రభుత్వానికి అప్పగించి ఈ పనులన్నీ తొందరగా కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి. రైట్ 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 థ్యాంక్ యూ అందరికీ. అయితే ఇది ఇక్కడ స్థానికులు చెప్పేది, ఖచ్చితంగా ఇది తొందరగా పూర్తి చేయాలి. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చేట జనాలతో పాటు చాలామంది వాహనాలు కూడా, కొంతమందికి గాయాలు కూడానే, కొంతమంది చనిపోయారని చెప్తారు. అంతేకాకుండా ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ సమస్య కూడా, ఎందుకంటే సిటీలో ఒక పని జరుగుతుందంటే, రోడ్ వర్క్ జరుగుతుందంటే చాలా ట్రాఫిక్ అవుతుంది. ఇది ఒకరోజు 2 రోజే చాలా విసిగి వేసారేటగా ఇబ్బంది ఉంటుంది. అలాంటిది కొన్నేళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి ఈ విధంగా పనులు కొనసాగటంతో ప్రతిరోజు ఇక పూర్తవుతుంది అన్నట్టుగా ఆలోచనతోటి ట్రాఫిక్ని అధిగమించుతూ జనాలు చాలా ఇక్కట్లు పడుతున్నారు. ఇకనైనా త్వరగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కోఆర్డినేట్ చేసుకొని బడ్జెట్ రిలీజ్ చేసేసి ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఉన్నట్టుగా సుమారు 7 కిలోమీటర్ల ఫ్లైఓవర్ని ఎంత పూర్తి చేస్తే అంత బాగుంటుంది. ముఖ్యంగా అటు యాదగిరిగుట్ట కావచ్చు, ముఖ్యంగా వరంగల్ టూరిజానికి డెవలప్ చేయడానికి కూడా ఎంతో ఉపయోగపడతాడు. వరంగల్ కావచ్చు, వివిధ జిల్లాలకు వెళ్ళేట్టుగా జనాలకు, ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉండేట్టుగా ఈ నేషనల్ హైవే 163 ఫ్లైఓవర్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మరో రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ సిద్ధుతో రవిచంద్ర, ఐ న్యూస్, హైదరాబాద్.